బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ, చల్లని తల్లి బల్కంపేట ఎల్లమ్మ. 700 సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదని చెప్పాలి. బల్కంపేట అనేది ఓ కుగ్రామం, చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. చేతులెత్తి ముక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కాస్తంతైనా కూడా కదల్లేదు. ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చెయ్యి వేశారు. అయినా లాభం లేకపోయింది. శివసత్తులను పిలిపించారు. శివసత్తులంటే పరమశివుడి ఆరాధకులు. శైవ సాంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అసలు? సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్లే. మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్త జనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించారు.